నమస్తే, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ యాంకర్ అపూర్వ. ఐటీ ఫీల్డ్లో కొత్తగా ఎలాంటి టెక్నాలజీస్ వచ్చాయి, ఇప్పుడు ట్రెండింగ్లో అసలు ఏ స్కిల్స్ ఉన్నాయి, అలానే ఇప్పుడున్న ఐటీ మార్కెట్లో త్వరగా ఐటీ జాబ్ రావాలి అంటే ఈ స్కిల్ సెట్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, కొత్తగా ఎలాంటి కోర్సులు చేయాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ సతీష్ యల్లంకి గారు, మేనేజింగ్ డైరెక్టర్ స్కైఎస్ టెక్నో సొల్యూషన్స్. ఆయనతో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు 2025లో మనం మాట్లాడుకుంటే ఐటీ మార్కెట్ ఎలా ఉంది, జాబ్స్ అసలు ఎలా వస్తున్నాయి? ఐటీ మార్కెట్ చాలా బాగా మూవ్ అవుతుందండి. దేర్ ఇస్ నో, ఇట్స్ ఆన్ ఎ పాజిటివ్ సైడ్. కాకపోతే ఏంటంటే ద గ్లోబల్ లెవెల్ సినారియోస్ని మనం చెక్ చేసుకొని వాటికి అనుగుణంగా మనం కొంత ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఈవెన్ దో దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఫియర్ అమాంగ్ పీపుల్ లైక్ యూఎస్లో జాబ్ మార్కెట్ పడిపోతుంది ఇదని ఉంది. యాక్చువల్గా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటేనండి, దే డు నాట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ టు బి పార్ట్ ఆఫ్ ది యూఎస్. దే వాంట్ ఓన్లీ, అంటే మళ్ళీ 1980s అండ్ 1990s ఎలా అయితే యూఎస్లో ప్రోడక్ట్ బేస్డ్ మార్కెట్ ఉందో అండ్ ఓవరాల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండేదో, దే వాంట్ టు టేక్ బ్యాక్ యూఎస్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ జోన్. సో దే ఆర్ జస్ట్ థింకింగ్ లైక్ హౌ ఎగ్జాక్ట్లీ దే కెన్ బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే కెన్ మేక్ యూఎస్ మార్కెట్ లుక్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ ఇంటెలెక్చువల్ బై నేచర్ వాట్ ఇట్ వాజ్ లాంగ్ బ్యాక్. అంటే వాళ్ళ పాత హిస్టరీని మళ్ళీ రిపీట్ చేసుకుందాం అని చూస్తున్నారు. దే డు నాట్ వాంట్ టు డంప్ పీపుల్ can just come for sake of service sector అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. సో ఈ ప్రాసెస్లో మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే H1B వీసాస్ తగ్గుతాయి అని అంటున్నారు, కానీ యూ షుడ్ ఆల్వేస్ కన్సిడర్ వన్ థింగ్. మచ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ మార్కెట్ అంటే సర్వీస్ మార్కెట్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ సైడ్, అది ఇండియాకి షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అక్కడ ఎంఎస్ చేసినా కూడా పీపుల్ డోంట్ నీడ్ టు రియలీ వరీ అబౌట్ ఇట్. వై? బికాస్ అక్కడ ఎంఎస్ చేసి వాళ్ళు ఇండియాకి రిటర్న్ అవుతాయి. ఇండియాలోనే జాబ్ మార్కెట్ చాలా ఎక్కువగా ఐటీది పెరిగిపోతుంది, సర్వీస్ సెక్టర్. ఎందుకంటే ఇండియా ఇస్ నోన్ ఫర్ ఇట్స్ సర్వీస్ సెక్టర్ కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ అదర్ సైడ్ ఆఫ్ ది పాజిటివ్ స్టేట్ ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ వల్ల దేర్ ఇస్ అ గ్రేట్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ లైక్ ఫ్రమ్ 2026 నుంచి 2030 మధ్యలో ఇండియా కెన్ రియల్లీ ఎమర్జ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ పవర్ అవుతుంది తప్పకుండా. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా అలాగే పెరుగుతుంది. సో వీ మే బి ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు గివ్ సర్వీసెస్ ఫర్ ఆటోమేషన్ టు ద వరల్డ్ ఇన్ నియర్ ఫ్యూచర్. సో ప్రతి ఆటోమేషన్ జాబ్ అంటే ఎక్కడైతే మీరు టెక్నికల్ అంటే మీరు టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి మాన్యువల్ ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తారో, అక్కడ డెఫినెట్గా ఎంత లేదన్నా కూడా ఆన్ అన్ యావరేజ్ 10,000 సాఫ్ట్వేర్ జాబ్స్ పెరుగుతాయి. సో ద హోల్ ఫుడ్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ ఫుడ్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు గెట్ ఇన్ టు ఏ గ్రేట్ లాట్ ఆఫ్ ఆటోమేషన్ బై నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఈ ఫుడ్ ఇండస్ట్రీలో అట్లాంటి టెక్నాలజీస్ డెవలప్ చేసి రోబోటిక్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దే నీడ్ మిలియన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, దోస్ డేస్ ఆర్ గాన్ వేర్ స్టూడెంట్ ఏదో ఒకటి నేర్చుకొని నేను ఇండస్ట్రీకి వచ్చేస్తాను అని చెప్పి మెంటాలిటీ ఉన్న స్టూడెంట్స్ మాత్రం ఇప్పుడు రియలైజ్ అవ్వాలి. దాని తగ్గట్టుగా వాళ్ళు మెంటరింగ్ చేసుకొని వాళ్ళు ట్రైనింగ్స్ తీసుకోకపోతే దే మే ఫేస్ గ్రేట్ ఛాలెంజెస్. సార్, ఇప్పుడున్న సినారియోలో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ అండ్ అందరూ ప్యానిక్లో ఉన్నారు. సో అది కాకుండా ఏంటంటే చాలామందికి ఒక థాట్ ఉంది, బికాస్ దిస్ ఈజ్ ఎఫెక్టింగ్ అవర్ ఎకానమీ. స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది, అదర్ ఆస్పెక్ట్స్లో అన్ని విషయాల్లో మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఏదైతే ఈ సినారియో ఉందో ఇన్ అనదర్ 1 or 2 yearsలో మన ఐటీ ఫీల్డ్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, జాబ్స్ మీద ఎస్పెషల్లీ? స్టాక్ మార్కెట్స్ పడడం అనేది ఇట్స్ జస్ట్ నాట్ ఫర్ ఇండియా అండ్ ఇట్స్ గ్లోబలీ దేర్. వై? బికాస్ ఎకనామికల్ కన్సిడరేషన్స్ ఆర్ చేంజింగ్ వెరీ ఫాస్ట్ త్రూఅవుట్ ద వరల్డ్. ఆల్ కంట్రీస్ ఆర్ రియలైజింగ్ దట్ దే షుడ్ బి ఇన్ ఎ డెవలప్మెంట్ మోడ్. అంటే కంట్రీస్ ఆర్ నౌ థింకింగ్ దట్ our survival should be only in development, but it should not be anything else. So let us not talk about any other unwanted aspects in the world. Let us keep ourselves into the core development. And all countries, even African countries kuda realize avutunnai. They have understood that ethnic violence valla వాళ్ళ దగ్గర చాలా డ్యామేజ్ అయిందని జింబాబ్వే కానీ ఎరిత్రియా, ఇథియోపియా లాంటి కంట్రీస్ కూడా ఆలోచిస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఎ గోల్డెన్ టైమ్ ఫర్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టు కీప్ దెమ్సెల్ఫ్ ఇన్ కాంపిటేటివ్ స్టేట్ అండి. And we should not really get worried about it because Indian economy is really very strong. Ante we need to get into the roots of the system, and if we check, we are very strong by our economy status, so we don't need to really worry about that. The stock markets ivanevi daniki oka reason undadandi, daniki political reasons untayi, geographical reasons untayi, so it may have multiple impacts. But edi ela unna kuda fundamentally, until the citizens are not realizing their responsibility, especially youngsters who are about to come into the markets, వాళ్ళు సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అని తెలుసుకోకుండా, గ్లోబల్ సినారియోస్ని స్టడీ చేయకుండా ఏదో మూసపోసిన పద్ధతిలోని గ్రాడ్యుయేషన్ తెచ్చుకున్నాము, సర్టిఫికెట్స్ మా దగ్గర పెట్టుకున్నామంటే కుదరదు. ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్. సో వీ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ అండ్ వీ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ హౌ వీ కెన్ వర్క్, హౌ వీ కెన్ గివ్ సర్వీసెస్ యాజ్ డిమాండెడ్ బై ద కార్పొరేట్ సెక్టర్స్. సో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కూడా ఇండియాలో చాలా బాగా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. బికాస్
there is a rift that in next few years తైవాన్ కానీ లేదా చైనా లాంటి కంట్రీస్లోని డెఫినెట్లీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కొంతలో కొంత దెబ్బతింటాయి. ఇండియా ఈజ్ ద ఓన్లీ country where the people are looking towards, where it can give genuine services. So this our youngsters should understand as fast as possible, keep their skill sets ready, and they should get ready for the corporate level culture and demand what they expect and work as per their standards andi ante. ఆల్రైట్ సార్, ఇప్పుడున్న ఐటీ ట్రెండ్స్లో చూసుకున్నట్లయితే ట్రెండింగ్ టాప్ 5 కోర్సెస్ ఏంటి, సో దట్ ఈ కోర్స్ చేస్తే మనకి జాబ్ ఆపర్చునిటీస్ వాస్ట్గా ఉంటాయి అని? ఇక్కడ ఒక బేసిక్ మిస్కన్సెప్షన్ ఉందండి. You need to always understand one thing. There is a service sector and there is a development sector. మనం ఇది సెపరేట్ చేయాలి ఫస్ట్. ఇండియా అంటే ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మీరు టాప్ జాయింట్స్ని తీసుకున్నా కూడా దే హవ్ నెవర్ ఎవర్ ప్రామిస్ టు గెట్ ఇన్ టు ద డెవలప్మెంట్ సైడ్ ఆఫ్ ది ఐటీ ఇండస్ట్రీ. దే వర్ ఆల్వేస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద సర్వీస్ సైడ్. మీరు ఎప్పుడైతే సర్వీస్ సైడ్ చూస్తారో వాట్ ఆర్ టాప్ 5 అని ఉంటుంది, ఎప్పుడన్నా కూడా గుర్తుపెట్టుకోండి. మీరు సర్వీస్ సెక్టర్ సైడ్ చూసినప్పుడు మాత్రమే టాప్ 5 టెక్నాలజీస్ ఏంటి, టాప్ 5 టూల్స్ ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. బట్ వెన్ యూ కమ్ టు ద డెవలప్మెంట్ సైడ్ ఇట్స్ నాట్ లైక్ దట్. డెవలప్మెంట్ అనేది ఈవెన్ నౌ ఇంటెల్ రియల్లీ ప్రొడ్యూసెస్ ద బెస్ట్ ప్రాసెసర్స్ ఇన్ ద వరల్డ్, అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ technology based environment where computer sciences is integrated, either it is Intel or Mac or AMD that takes care of it. వాళ్ళ దగ్గర ఈ రోజుకి కూడా 40% ఆఫ్ ద రిక్రూట్మెంట్స్ అసెంబ్లీ లాంగ్వేజ్లో జరుగుతాయి. సో దట్ డజంట్ మీన్ దట్ అసెంబ్లీ ఈజ్ బ్యాడ్ కదా. సో యూ షుడ్ నాట్ లుక్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ద మార్కెట్. ఇప్పుడు మనం కమర్షియలైజేషన్ సైడ్ వచ్చి మాట్లాడామనుకోండి, ఐ కెన్ టెల్ యూ డేటా సైన్స్ ఈజ్ ద బెస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద బెస్ట్, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ జస్ట్ దే ఆర్ త్రూ అవే స్టేట్మెంట్స్ ఇవి. బట్ బిహైండ్ డేటా సైన్స్ వాట్ వీ నీడ్ అని ఆలోచించాలి. So data science is not something like you learn like a software where you go learn some commands and come back. People are looking data science like one tool or say like one kind of software. AI is one kind of tool or software. No, that is one kind of an area where the IT will be in development. But with data scientist avali ante what skills you should know and how many different kinds of skills you should learn is very important. So I can say like web development with UI UX will be very strong. But you should understand that there are more than 20 to 25 different kinds of tools and technologies that can make up you to be the best in web development or UI UX engineer. So మన మార్కెట్లో ఆ సింపుల్ టర్మ్స్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం. బట్ వీ షుడ్ నాట్ టేక్ లైక్ దట్. ఆ టూల్ ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే దాని నుంచి ఒక ప్రోడక్ట్ని మనం డెవలప్ చేయాలన్నా, ప్రోడక్ట్ మీద వర్క్ చేయాలన్నా కూడా దానికి అసోసియేటెడ్ విచ్ అదర్ టెక్నాలజీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ అని చెక్ చేసుకోవాలి. సో వాట్ ఐ వాంట్ టు సే ఇన్ నట్షల్ ఈస్ every person who is basically coming from say like technical background, irrespective of only IT and cheppatledu and computer science and kaadu, you are mechanical, electrical or anything, you want to come into core IT, keep very clear one thing in your mind. Your whole project, whether it's small or big, it definitely works on 3 layers at the minimum. I am talking of the topmost layer. There are 3 areas. One is the front end, the next is the middle layer, the third is the back end. So a student who wants to come into IT sector, he should learn technologies that can make him comfortable to understand these 3 tiers definitely. And after that 60% you want to be on which side? Ante meer back end and middle layer technology expert ga undalanukunnara లేదా మిడిల్ లేయర్ అండ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్గా ఉండాలనుకున్నా తెలుసుకొని దాని తగ్గట్టుగా టూల్స్ అండ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. సో ఇన్ దిస్ ఇన్ కామన్ ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ ఐల్ సే కీప్ యువర్ సెల్ఫ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ వన్ డేటా బేసెస్. కీప్ వన్ లాంగ్వేజ్ డెఫినెట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్ which should be a language that is definitely going to give you intellectuality of thinking, designing, analyzing and programming. No, I can't do all these things. Suppose like normal graduates under BSc, BCom, ఇవి చేసిన వాళ్ళు if they want to come, I tell them you can get into web development. But web development itself is one vast ocean andi today. And remember one thing, mark my words, by 2030 you will see 80% of the web development activity getting artificial intelligence. మీరు జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ బై ప్రాంప్టింగ్ ఇస్తే మీకు వెబ్సైట్స్ డిజైన్ అవుతాయి. సో హౌ యూ కెన్ సస్టైన్ ఓవర్ దేర్ వెన్ దీస్ కైండ్ ఆఫ్ టూల్స్ విల్ కమ్ అండ్ సిట్ డౌన్. కరెక్ట్. సో లుక్ ఇన్ టు ఎ లాంగ్ స్టాండింగ్ కెరియర్. ఇప్పుడు ఐటీలోకి ఎలా ఎంటర్ అయ్యామో కాదు, నెక్స్ట్ 20 yearsలో ఎలా ఉంటామన్నది ఆలోచించుకొని మినిమం 5 years ఆఫ్ ఫోర్కాస్టింగ్ లేకుండా ఐటీలోకి ఎవరు ఎంటర్ అయినా కూడా దే విల్ ఫేస్ ప్రాబ్లమ్స్. సార్, ఇప్పుడు ఏవైతే ఐటీ కంపెనీస్ ఉన్నాయో వెన్ దే ఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ అంటే వాళ్ళు కాలేజెస్కి యూనివర్సిటీస్కి వెళ్ళి 4th yearలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో వాట్ డూ దే యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ వెరీ ఫ్రెషర్స్ నుంచి? See, if you are from engineering,
the kind of say like requirement or expectations will be different అండి. మీన్స్ లైక్ ఐటీ కంపెనీస్ కమింగ్ టు ఇంజనీరింగ్ కాలేజ్, మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా వాళ్ళు మినిమం 3 tiers ఆఫ్ కాలేజెస్ని ఐడెంటిఫై చేసుకుంటారు. Tier 1, Tier 2, Tier 3. Tier 1 is all the top rated institutions like IITs, NITs and IIITs will come. Tier 2 is basically nothing but private institutions which are having at least around 25 years of experience with the NAC accreditation only, AAA or A++ identity untene, then Tier 3లోకి వస్తారు. Tier 3 you forget అండి, మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళ కాలేజెస్కి వచ్చినా కూడా those jobs what they provide you are only for service sector. మోస్ట్లీ యూ కెన్ జస్ట్ సే లైక్ డేటా ప్రాసెసింగ్ జాబ్స్ కానీ లేదంటే కాల్ సెంటర్ జాబ్స్ లాంటివి ఉంటాయి తప్పితే. Tier 1 ఈజ్ వేర్ ద టాప్ లెవెల్ కంపెనీస్ విల్ గో. Tier 2లో కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి, ఈవెన్ దో దే మే నాట్ కీప్ ద స్టూడెంట్స్ ఎట్ దాట్ లెవెల్, బట్ వాట్ ఈస్ దర్ ఎక్స్పెక్టేషన్? సింపుల్ మనం ఒక లైక్ ఒక సింపుల్ సమ్మరీ కింద తీసుకుంటే, యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ రీజనింగ్, you should be very good in quantitative and aptitude, you should have very good applicability for mental ability, and then you need to be good in one language definitely and one database. ఇవన్నీ లాంగ్వేజ్ కానీ అంటే నేను జావా నేర్చుకుంటే నాకు క్యాంపస్లో ప్లేస్మెంట్ వస్తుంది, నాకు డేటాబేస్ వస్తే ప్లేస్మెంట్ వస్తుంది, దిస్ ఈజ్ రాంగ్. యువర్ ఫస్ట్ లెవెల్ ప్లేస్మెంట్ ఎంట్రీ విల్ బీ వాట్ యూ కెన్ రియల్లీ డూ వెన్ ఏ ప్రాబ్లమ్ ఈజ్ గివెన్ టు యూ, మీరు ఎలా ఆలోచిస్తున్నారు, దానికి కావాల్సిన డిజైన్ ఎలా తయారు చేసుకున్నారు, దానికి అల్గరిథమిక్ స్పెక్ మీకు ఏమైనా తెలుస్తుందా లేదా, దాని మీద వాళ్ళు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో యువర్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీస్ అయితే డెఫినెట్గా దే విల్ క్రాస్ చెక్. వీటిలో మీరు స్ట్రాంగ్ లేకుండా మీరు ఎన్ని టెక్నాలజీస్ చేసుకొని మీరు రెజ్యూమ్ని ఫిలప్ చేసినా కూడా టెక్నాలజికల్ ఇట్ ఇస్ గోయింగ్ టు గెట్ వేస్టెడ్. సో పీపుల్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ ది కాలేజెస్ దే షుడ్ చెక్ దట్. అంటే స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే క్యాంపస్కి ప్రిపేర్ అయ్యే ముందు వాళ్ళ రీజనింగ్ ఎబిలిటీ ఎంత ఉంది, వాళ్ళ యాప్టిట్యూడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయో మెయిన్గా చెక్ చేసుకోవాలి. అలాంగ్ విత్ దట్ దే షుడ్ బి వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంటర్వ్యూని ప్రాసెస్ చేసుకోవడం కోసం మేకింగ్ ఎ వెరీ ప్లెజెంట్ ఇంప్రెషన్ టు ది ఇంటర్వ్యూర్ వెన్ యూఆర్ స్పీకింగ్. అంటే కొంతమంది మాట్లాడుతుంటే వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. సో యూ నీడ్ డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ సచ్ ఎ వే దట్ యువర్ ఇంటర్వ్యూర్ షుడ్ ఫీల్ దట్ ఓకే ఐఎమ్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్, లెట్ మీ గో 5 minutes more with this guy. ఆ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ స్కిల్స్, ఎటిక్వెట్, యువర్ బాడీ లాంగ్వేజ్ ఇస్ ఆల్ ప్లే ఎ వెరీ వెరీ వైటల్ రోల్. దట్స్ వే దే షుడ్ చెక్ ఇన్. మీరు ఏ స్టూడెంట్ రెజ్యూమ్ తీసుకోండి ఇప్పుడు ఫ్రెషర్ది, దే రెజ్యూమ్ లుక్స్ ఫార్ బెటర్ దెన్ ఎ పర్సన్ హూస్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ సిన్స్ 10 to 15 years. అంటే అన్ని టెక్నాలజీస్ వాళ్ళ రెజ్యూమ్స్లో ఉంటున్నాయి. So industries are confused now. He really knows these technologies for implementation, or he really knows these technologies only for understanding. When you know a technology for understanding, why I need you? So industry never needs learners and industry always needs executors. So from your learning zone, are you coming into the executor zone or not? A check call me 4th year koche lopale. It is too late after 4th year. సో 3rd year ఎండ్ అవుతుందనగానే మీకు తెలిసిపోవాలి ఐఎమ్ స్టాండింగ్ ఇన్ విచ్ లొకేషన్ ఆర్ విచ్ ప్లేస్ ఇన్ మై ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ అని చెక్ చేయాలి. ఇంటర్న్షిప్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవాలి, సీరియస్గా చేయాలి ఇంటర్న్షిప్స్ని. దీస్ ఆల్ థింగ్స్ ప్లే వెరీ వెరీ వైటల్ రోల్. రైట్. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ టెక్నాలజీస్. అంటే ఇప్పుడు సిఎస్సిలో కూడా దాంట్లో చాలామంది సబ్ బ్రాంచెస్ని చూస్ చేసుకుంటున్నారు. కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ విత్ సమ్ అదర్. సో వాట్ యూ సజెస్ట్? అంటే ఇట్లా సబ్ కేటగిరీస్ని తీసుకోవడం కరెక్టా, లేకపోతే ఆల్ టుగెదర్ వీ షుడ్ బి ఓపెన్ ఫర్ ఎనీ టెక్నాలజీ? దెర్ ఆర్ 2 aspects అండి. కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఆర్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు ఫ్యాంటసీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వచ్చాయి లాస్ట్ 4-5 years నుంచి. యూ గాట్ లైక్ డేటా సైన్స్ బ్రాంచ్ ఉంది, ఏఐఎంఎల్ బ్రాంచ్ ఉంది, సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ ఉంది. సి యాక్చువల్లీ ఇండస్ట్రీ కెన్ వర్క్ ఆన్ సైబర్ సెక్యూరిటీ, బట్ లాకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ గ్రాడ్యుయేట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ బ్యాడ్. వై? బికాజ్ 4 years ఆఫ్ ఇంజనీరింగ్ చేస్తూ మీరు సైబర్ సెక్యూరిటీలో ఉన్నానని చెప్పారనుకోండి, వాట్ యూర్ టెల్లింగ్ ద ఇండస్ట్రీ? నేను సైబర్ సెక్యూరిటీలో మాత్రమే పనిచేయగలని చెప్తున్నారు మీరు. సో హౌ మెనీ కంపెనీస్ రియల్లీ హ్యావ్ హౌ మచ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ? మళ్ళీ సైబర్ సెక్యూరిటీలో చాలా రకాల ఏరియాస్ ఉన్నాయి. గవర్నెన్స్ ఉంది, ఓన్లీ పెనిట్రేషన్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రాసెస్, ప్రోగ్రామింగ్ సైడ్. వాట్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ యాజ్ అ మిస్టేక్ ఈజ్ they are trying to go for these fantasy courses because they did not get an opportunity to be part of the core computer sciences. Core computer science is always a broader spectrum andi.
అంటే మీరు ఒకసారి ఇంజనీరింగ్లో కోర్ కంప్యూటర్ సైన్స్ నుంచి వచ్చారనుకోండి, మీకు ఎంఎస్లోని మీరు ఎనీ స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. యు ఆర్ కీపింగ్ యువర్ సెల్ఫ్ dwell into a greater part of the spectrum where you can fit yourself as a professional and as a intellectual. Second thing, కోర్ కంప్యూటర్ సైన్స్లో చేసిన వాళ్ళకి వచ్చినంత రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఈ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకి రావు. అంటే ఇన్ ఫ్యూచర్ మీరు ఎప్పుడైనా రీసెర్చ్ చేయాలనుకున్నారు, ఇట్ మే బీ అ ప్రాబ్లమ్ ఫర్ యూ. యూ నీడ్ లుక్ ఇన్ టు దట్. ఎందుకంటే టాప్ లెవెల్ యూనివర్సిటీస్ ఆర్ దే గివింగ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఆర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఈ కోర్ అంటే లైక్ ఈ ఫ్యాంటసీ కోర్సెస్ చేసి ఇస్తున్నారు లేదా కూడా చూసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే ఇండియా ఈజ్ అ హబ్ వేర్ ఎడ్యుకేషన్ ఈజ్ హైలీ మానిటర్డ్ బై పేరెంట్స్. వీఆర్ సో వెల్ టు మేక్ our children to get into the best places in their life. సో పేరెంట్ మానిటరింగ్ ఉంటుంది. కాదు ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ వే దే షుడ్ కీప్ దేర్ చిల్డ్రన్. దే జస్ట్ గో ఆన్ ద ప్రాసెస్ బై మా ఇంటి పక్కన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు దాని మీద వెళ్తూ ఉంటారు. యువర్ చైల్డ్ ఈజ్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు బీ అన్ ఇంజనీర్ ఆర్ నాట్ చెక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఇంజనీర్స్కి జాబ్స్ లేవండి, అందరికీ ఉన్నాయి. బట్ వీఆర్ అన్ ఎ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ ఇంజనీరింగ్ అండ్ medicine is the only area where people can have life అని చెప్పేసి. It's wrong. IT is a very broader area. There are many number of areas you can enter into IT even if you are not a engineer. So what I say is core lo dorkaledu. The fantasy courses are good, I don't deny it. But if you are going for top rated and tier 1 colleges loki వెళ్ళేటట్టయితే any branch will fetch you. You don't need to worry about it. కాకపోతే ఒక్కటి ఏంటంటే నాకు ఐఐటీలో దొరుకుతుంది కాబట్టి నేను తీసుకుంటానని చూడకూడదు. ఎందుకంటే లాస్ట్ 10 yearsలో మెనీ నెంబర్ ఆఫ్ ఐఐటీస్ హావ్ కమ్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ అలా ఒక స్టేట్కి ఒక ఐఐటీ వచ్చేసింది. మీరు చూడాల్సింది ఏంటంటే ఐఐటి అలుమినీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, అక్కడి నుంచి ఎన్ని బ్యాచెస్ వెళ్ళాయి, అక్కడ ఫ్యాకల్టీ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి, అక్కడ ఫ్యాకల్టీస్ రీసెర్చ్ చేసి ఎన్ని ఇయర్స్ నుంచి రీసెర్చ్ చూసి దాన్ని బట్టి తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ ఇందులో మనకి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? Ma'am, full stack is there everywhere andi. It has become a buzzword. See, if you go for data science, we have full stack. If you go for AML, we have full stack. If you go for web development, we have full stack. And అర్థం ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాలో మనం ఒక బిజినెస్ సొల్యూషన్ తయారు చేస్తున్నాం అనుకోండి, ఆ ఏరియాలోని ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్రాసెస్ అంతా తెలిసి ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఫుల్ స్టాక్. See, if you take web development, starting from a database area to the final front end, మీకు ఎంత లేదన్నా కూడా ఒక 10 మినిమం అండ్ 15 to 20 మ్యాక్సిమం టెక్నాలజీస్ ఉంటాయి. క్యాన్ యూ ఎక్స్పెక్ట్ వన్ హ్యూమన్ బీయింగ్ టు రియల్లీ నో సో మెనీ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ ఇన్ హిస్ లైఫ్ అండ్ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఫర్ ఇంప్లిమెంటేషన్? ఇట్స్ ఇంపాసిబుల్. అలాంటిది ఒక ఫ్రెషర్ నాకు ఫుల్ స్టాక్ మొత్తం వచ్చాను అంటే హౌ ఇండస్ట్రీ విల్ బిలీవ్ హిమ్? సో ఇక్కడ ఫుల్ స్టాక్ని ఇన్స్టిట్యూషన్స్ ఎన్కాష్ చేసుకున్నాయి, స్టూడెంట్స్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. సో ఫుల్ స్టాక్ అంటే స్టూడెంట్ మెయిన్గా, ఇన్స్టిట్యూషన్స్ పక్కన పెడదాం, దే ఆర్ డూయింగ్ దర్ బిజినెస్. బట్ స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సిందంటే ఒక పర్టికులర్ ఏరియాలో కానీ నేను డేటా సైన్స్ స్పెషలిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, డేటా సైన్స్ అనేది ఎక్కడ మొదలవుతుంది, ఏ విధంగా వెళ్తుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది ప్రాజెక్ట్ అనేది నాకు తెలుసుకుంటే ఆ టోటల్ ప్రోగ్రెస్ ఆఫ్ స్టెప్స్ ఇస్ ఫుల్ స్టాక్. ఇందులో టెక్నాలజీస్ ఏమొస్తాయి అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ టైమ్ అండ్ వన్స్ అగైన్ కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి, పాతే పోతూ ఉంటాయి. సో మీరు ఫుల్ స్టాక్ విత్ వెబ్ అన్నారనుకోండి, అట్లీస్ట్ యూ షుడ్ నో వాట్ డేటాబేస్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్, వాట్ మిడిల్ లేయర్ టెక్నాలజీస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ దట్ ప్రాజెక్ట్ అండ్ వాట్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఆర్ దేర్. మీరు ప్రతి టెక్నాలజీలో కూడా మీరు ఎక్స్పర్టైజ్ ఉండక్కర్లేదు. సో ఫుల్ స్టాక్ మీన్స్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఆఫ్ వన్ అప్లికేషన్ని తెలుసుకొని మీరు ఎక్కడైతే స్ట్రాంగ్ అనుకుంటున్నారో ఆ టెక్నాలజీని, ఐ టోల్డ్ యూ జస్ట్ నో డేటాబేస్ అండ్ మిడిల్ లేయర్ ఈజ్ మై కోర్ అనుకుంటే 60% ఇది తెలిసి ఉండాలి నాకు విత్ డిఫరెంట్ టెక్నాలజీస్, అండ్ 40% ఆఫ్ ది ఫ్రంట్ ఎండ్ నాకు తెలిసి ఉండాలి. అదే నేను మిడిల్ లేయర్ అండ్ ఫ్రంట్ ఎండ్కి నా కెరియర్ని పెట్టుకున్నాను అనుకోండి, 60% ఆఫ్ మై కాన్ఫిడెన్స్ టువర్డ్స్ ద టెక్నాలజీస్ ఇన్ ఫ్రంట్ ఎండ్ మిడిల్ లేయర్ తెలిసి ఉండాలి, ఒక 40% ఆఫ్ డేటాబేస్ తెలిసి ఉండాలి నాకు. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ ప్లాన్. డోంట్ గో విత్ ద సిలబస్ వాట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రొవైడింగ్ యూ అండ్ థింక్ దట్ ఈస్ ఫుల్ స్టాక్. దట్ ఈస్ రాంగ్. సార్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఐటీ ట్రెండ్స్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. వడదెబ్బకు గురైన వారి ఆరోగ్య పరిస్థితిలో ఆశించిన మార్పు రాకపోతే శీతల వాతావరణంలో దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చడంలో ఏమాత్రం ఆలస్యం చేయరాదు. वो सिर्फ एक किसान थी, मिट्टी से जुड़ी, सपनों से बंधी, जहां दुनिया को दिखता था घास, कचरा, खरपतवार, उसने वहीं देखा एक सपना और रच दिया बेमिसाल नवाचार.
उसकी सोच ने दी एक नई क्रांति। हाथों को मिला हुनर और जिंदगी को मिली नई दिशा। आज उसकी कहानी सुनता है सारा विश्व, गांव की गलियों से लेकर वैश्विक मंच तक। भारत की फार्म लेडी जिसने बदल दी कचरे की परिभाषा। मिलिए भारत की फार्म लेडी अमरावती से। देखिए भारत की फार्म लेडी रविवार 11 मई रात 8 बजे डीडी किसान पर। వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. ఒక కాల్ తీసుకుందాం సార్. Okay. చంద్రశేఖర్ గారు లైన్లో ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఇది డెస్క్టాప్ సపోర్ట్ నుంచి ఇటు ఫుల్ స్టాక్ అలా రావచ్చా సార్? అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారండి? సార్ 8 years అయింది సార్. 8 years. మీ క్వాలిఫికేషన్ సార్? సార్ ఎంటెక్ సార్ నాది. ఎంటెక్ అండి? అవును సార్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సార్ నాది. ఓకే. అయితే ఇందులో అంటే నేను డెస్క్టాప్ సపోర్ట్ కదా సార్, అది నాన్ ఐటీ కిందకి ట్రీట్ చేస్తారు కదా అవునండి. డెస్క్టాప్ సపోర్ట్ అంటే. ఎస్. అయితే నేను ఇటు అంటే ప్రోగ్రామింగ్ నేర్చుకొని రావచ్చా సార్? ఇప్పుడు అరౌండ్ అంటే ఏజ్ కూడా 30 అంటే 34 అలా ఉంది, రావచ్చా ఈ టైంలో? యాక్చువల్గా ఇట్స్ నాట్ ఏ అంటే ట్రై చేయొచ్చండి. ఐ డోంట్ టోటలీ ట్రై టు డిస్కరేజ్ యూ. వై? బికాజ్ ఇండస్ట్రీలో కొంత ఏజ్ ఫ్యాక్టర్ అండ్ ఎక్స్పీరియన్స్ కౌంటబిలిటీ ఉన్నా కూడా దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ విచ్ విల్ చెక్ హౌ బెస్ట్ యూ కెన్ గివ్ సొల్యూషన్స్ ఫర్ దెమ్ అండి. సో మీరు కోర్ ఎలక్ట్రానిక్స్ సైడే ఉండాలని అనుకుంటున్నారు అంటే కోర్ ఐటీ సైడ్ షిఫ్ట్ అవ్వాలనుకున్నా ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలి దాన్ని. సో మీరు సపోజ్ కోర్ ఎలక్ట్రానిక్స్ సైడే ఉండాలనుకున్నారనుకోండి, నౌ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇస్ థింక్ ఆఫ్ ఐఓటీ సైడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైడ్, ప్రోగ్రామింగ్ విత్ అర్డినో కానీ రాస్బెరీ పై కానీ తీసుకొని you need to check that you have great lot of knowledge towards working with sensors especially which can support the IoT areas. ఎందుకంటే IoT లేకుండా డేటా సైన్స్ అండ్ AIML ఇంటిగ్రేషన్స్ ఉండవు రియల్ టైంలోని. అండ్ వీ హ్యావ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ వర్క్ ఆన్ దిస్ కంట్రోలర్స్ అండ్ సెన్సార్స్ ఇన్ ద మార్కెట్. సో మీరు సీరియస్గా కానీ మీది ఎందుకంటే మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటున్నారు కాబట్టి మీరు డెఫినెట్లీ లేటెస్ట్ కంట్రోలర్స్ ఏమన్నా ఉంటే ఆ కంట్రోలర్స్ నేర్చుకోండి, ఇంటిగ్రేటింగ్ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్. యాక్చువల్గా మీకు ఇంకా ఆబ్జెక్ట్ సి పెట్టి C++ ప్రోగ్రామింగ్ చేయగలిగితే ఇంకా మంచిది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఈ కంట్రోలర్స్ అన్నీ కూడా పైథాన్తో ప్రోగ్రామ్ అయి ఉంటాయి కాబట్టి దిస్ గ్రేట్ లాట్ ఆఫ్ ఛాన్స్ అండి. రెండోది డ్రోన్స్. బేసికలీ ఇండియా ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో మేజర్ పార్ట్ ఆఫ్ ది డ్రోన్స్కి ప్రోగ్రామింగ్ అంతా కూడా ఐదర్ అర్డినో ఆర్ రాస్బెరీ పై మీద రీసెర్చ్ ఫస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు వేరే కంట్రోలర్స్ని అడాప్ట్ చేసుకుంటారు. బట్ బేసిక్ బిహేవియర్ ఆఫ్ ది డ్రోన్ అంతా కూడా దే ట్రై టు ఎక్స్పెరిమెంట్ విత్ రాస్బెరీ పై అండ్ అర్డినో విత్ పైథాన్ ఇంటిగ్రేటెడ్ కోడింగ్. సో మీరు ఒక పని చేయండి, ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, పికప్ పైథాన్, పికప్ రాస్బెరీ పై అండ్ అర్డినో ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ పిక్ కంట్రోలర్స్ ఇఫ్ దేర్ ఇన్ ద మార్కెట్స్ దట్ ఆర్ ఎమర్జింగ్, నేర్చుకొని through that you try to apply for mid-level companies and first where they do not care whether you are coming from core IT background or AIM experience ఎంత ఉందని చూడరు. ఆ తర్వాత you can go for top level companies. అంటే సార్ ఇది మీరు చెప్పిన అంటే ఇట్స్ రిలేటెడ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ నో సార్ IoT. It's not really total core embedded and it's not, I don't say that it's totally embedded, it's a hybrid and hybrid model. Part of it is embedded and part of it is programming. ఓకే సార్, ఓకే. అంటే సో అంటే ఆ నాలెడ్జ్ లో అంటే అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి కదా సార్? డెఫినెట్గా అండి, యూ నీడ్ టు గో విత్ సమ్ గుడ్ ఇన్స్టిట్యూషన్స్. నాకు తెలిసి హైదరాబాద్లో కొంచెం తక్కువ ఉన్నాయండి అలాంటి లైక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. బెంగళూరులో కొంచెం ఉన్నాయి అండ్ పూణేలో కూడా కొంత ఉన్నాయి. మీరు ఒకసారి నెట్లో రీసెర్చ్ చేసి యూ ట్రై టు ఫైండ్ అవుట్. కొన్ని ఆన్లైన్లో కూడా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే మీరు వాళ్ళ దగ్గర జాయిన్ అవుతే దే విల్ సెండ్ యూ ద కిట్ అండ్ ఎవ్రీథింగ్. ఆ కిట్ అంతా కూడా వాళ్ళు పంపిస్తారు, మీరే ఇంట్లోనే అసెంబుల్ చేసుకొని ప్రోగ్రామింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం వీ హ్యావ్ డన్ ప్లెంటీ ఆఫ్ లైవ్స్ అంటిల్ నౌ అండ్ ఎవ్రీ టైమ్ అ కాలర్ కమ్స్ అప్, మోస్ట్లీ మనకి ఎలాంటి కాల్స్ వస్తాయంటే దే మైట్ బీ ఫ్రమ్ సమ్ మెకానికల్ ఇంజనీరింగ్ లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారు. సమ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ బయోటెక్నాలజీ యాజ్ వెల్. సో వీళ్ళకి ఐటీలోకి రావాలి అన్న థాట్ ఉంటుంది. మేబీ విత్ ఎక్స్పీరియన్స్ ఆర్ మేబీ వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలామంది ఉంటారు. సో ఇట్లా వేరే దాని నుంచి వేరే ఫీల్డ్ నుంచి మన ఐటీలోకి రావాలి అనుకుంటే వాట్ మేజర్లీ దే హ్యావ్ టు డూ, అంటే ఏ చేంజ్ గో త్రూ అవ్వాలి? There are two things I want to speak on this, Andy. When people are from say like non-IT educational backgrounds like mechanical or civil or anything, first they should take care of one thing. Do you have a passion to come into IT and that urge that is really firing
అంటే యూ హ్యావ్ ఎ ఫైర్ బేస్డ్ ఎక్విజిషన్ దట్ యూ వాంట్ కమ్ ఇన్ టు ఐటీ, లేదు నాకేం దొరకట్లేదు కాబట్టి ఐటీలోకి వెళ్దామని అనుకుంటున్నారు. ఇది ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సో ఐటీలోకి రావాలి అనుకుంటే ఫస్ట్ యూ షుడ్ సెట్ యువర్ యాటిట్యూడ్ దట్ యూ ఆర్ ఆన్ ఫైర్ టు రియలీ డూ సమ్ గ్రేట్ థింగ్స్ ఇన్ ద ఐటీ సెక్టర్. ఇప్పుడు జనరల్గా అంటే నేను గమనిస్తున్నది ఏంటంటే, మేము ఐటీలో కూడా బాధపడుతున్నది ఏంటంటే, పీపుల్ ఆర్ ట్రయింగ్ టు డూ ఆల్ ద ఎక్స్పెరిమెంట్స్ అండ్ ట్రయల్స్ ఇన్ దర్ కోర్ డొమైన్. అక్కడ ఎక్కడా దొరకకపోతే లాస్ట్ రిసార్ట్ ఈజ్ ఐటీ అని వస్తున్నారు. దోస్ పీపుల్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ గ్రేట్ లాట్ ఆఫ్ ట్రబుల్ బికాస్ దోస్ డేస్ గాన్ ఇన్ ఐటీ. ఏదో పర్వాలేదు వెళ్దాం అనుకునే రోజులు అయిపోయాయి. ఇక యూ నీడ్ టు దట్ కైండ్ ఆఫ్ హనీమూన్ పీరియడ్ ఈస్ డన్. యూ కాంట్ కమ్ లైక్ దట్. నౌ ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు ఐటీ, ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్, ఇంక్లూడింగ్ you may feel astonished, even MBBS doctors can come into IT now. Even people have done pharmacy, they can come into IT now. Even accountants who have been working as accountants or say like chartered accountants కానీ CS ఎవరైనా రావచ్చు. The field is so matured now. కాకపోతే నాకు ఏది దొరకలేదు కాబట్టి దీనిలోకి వస్తానని వచ్చేవాళ్ళు మాత్రం దే కెనాట్ రియల్లీ ఫేస్ ద హార్డ్షిప్స్ ఆర్ సే లైక్ ఛాలెంజెస్ వాట్ ఐటీ ఈస్ గోయింగ్ టు కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో నేను ఎవరికన్నా ఏం చెప్తాను అంటే, మీరు టెక్నికల్ పీపుల్ అయితే మాత్రం డెఫినెట్గా యూ షుడ్ లెర్న్ వన్ లాంగ్వేజ్. నాకు లాంగ్వేజ్ రాదు, నాకు చాలా కాల్స్ వస్తుండే ఒక్కొక్కసారి, సార్ మై సన్ ఆర్ డాటర్ దే హ్యావ్ ఫియర్ ఇన్ ప్రోగ్రామింగ్ బట్ దే వాంట్ టు కమ్ ఇన్ టు ఐటీ. యూ కాంట్, బికాస్ దిస్ ఈజ్ అన్ ఏరియా వేర్ యూ హ్యావ్ టు ప్రోగ్రామ్. సో నాన్ ప్రోగ్రామింగ్ ఫీల్డ్లో సెటిల్ అవుతానని ఐటీలోకి వచ్చారనుకోండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాస్ పాసిబుల్. కాల్ సెంటర్స్ కానీ బీపీఓస్ కానీ ఇలాంటి డొమైన్స్లోకి వెళ్ళొచ్చు, అంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో మీరు వర్క్ చేయొచ్చు. బట్ నౌ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ బికాస్ ఇండస్ట్రీ ఈస్ టేకింగ్ ఎవ్రీబడి హూ కెన్ రియలీ థింక్, ప్లాన్, అనలైజ్ అండ్ డిజైన్. So for all the people, what I say is, you are a BCom graduate, I don't tell you that you should learn something like C or C++ or Java. That will be wrong. So if you are a BCom graduate, how you have to come into IT, plan చేసుకోవాలి. మీరు మైక్రోసాఫ్ట్ MS Excel చాలా బాగా నేర్చుకోవాలి. MS Excel on just not formulas. You should know pivoting. You should know Power Query. You should have minimum amount of knowledge of charting, అంటే రిపోర్టింగ్ ఎలా తయారు చేయాలో తెలిసి ఉండాలి. Then better add one small accounting package. It can be even a tally, simple accounting ERP ఏదైనా యాడ్ చేసుకొని, and then you need to think on reporting side with Power BI. ఇప్పుడు ఒక బీకామ్ గ్రాడ్యుయేట్ వచ్చి నేను జావా నేర్చుకుంటాను, పైథాన్ నేర్చుకుంటాను, ఇట్స్ రాంగ్. బికాజ్ మీ రెజ్యూమ్లో మీరు అవి పెట్టి మీరు దానిలో ఎక్స్పర్టైజ్ అయినా కూడా ఏ కంపెనీ కూడా ఫస్ట్ కన్సిడర్ చేయదు, ఎందుకంటే దే హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీర్స్ హూ కెన్ రియలీ డూ మచ్ బెటర్ దెన్ యూ. సో మన అకాడమిక్ క్వాలిఫికేషన్ని బట్టి వీ హ్యావ్ టు చూస్ ద కైండ్ ఆఫ్ టూల్ ఆర్ టెక్నాలజీ అండ్ దెన్ వీ హ్యావ్ టు కమ్. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఐ డు నాట్ వాంట్ టు మెన్షన్ ద మార్కెట్స్, బట్ వాట్ దే డూ ఇస్ ఎక్కడైతే బాగా డిమాండ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అక్కడికి వెళ్ళిపోయి దే జస్ట్ సే లైక్ ఐ వాంట్ టు డూ దిస్. That's wrong, because your neighbor has done Java. Being an engineer, he has done it, but you being a BCom graduate or BSc graduate, it will not suit you. So అది చెక్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు ఏ టెక్నాలజీ ఫ్రేమ్వర్క్లో మీరు పడితే బాగుంటుందో ఆ స్టాక్ని కరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసుకుని వెళ్తే 100% యూ కెన్ బీ పార్ట్ ఆఫ్ ది ఐటీ సెక్టర్. అవును. సో సైబర్ సైబర్ సెక్యూరిటీ అనేది మనం చాలా రోజుల నుంచి వింటున్నాము. అండ్ ఫర్ ద పాస్ట్ 5 years చూసుకున్నట్లయితే సో మెనీ పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్. సైబర్ సెక్యూరిటీ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, మనకి అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది. సో దీంట్లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ కెన్ ఎంటర్ ఇన్ టు సైబర్ సెక్యూరిటీ? See, the only field where you can fetch job in the next 100 years is cyber security. ఇన్ ద నెక్స్ట్ 100 years? 100 years, I can. Okay. More than that also. ఎందుకంటే ప్రపంచం ఉన్న కొద్దీ కూడా కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వాస్ట్, అండ్ ద టెక్నాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఆర్ బికమింగ్ మచ్ బ్రాడర్, and availability of data and the device through which they can access the data is going at the layman's level now. So your business has become almost a major part of it has become say like IT based now. I don't think anybody is really thinking of going physically to the bank and withdraw the money or anything, or doing any physical purchases also. So మీరు ఎప్పుడైతే మొబైల్ని మీ చేతిలో పెట్టుకొని మీరు కమ్యూనికేషన్ సిస్టంలోకి ఎంటర్ అయ్యారో సైబర్ సెక్యూరిటీ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. బట్ ద థింగ్ యూ షుడ్ లెర్న్ ఈజ్, సైబర్ సెక్యూరిటీ అంటే జనరల్గా ఏమనుకున్నా అంటే ఒక హ్యాకింగ్ నేర్చుకుంటే సైబర్ సెక్యూరిటీ అయిపోతుంది అని అనుకున్నారు. ఇట్స్ రాంగ్ అండి. సైబర్ సెక్యూరిటీ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ ఫీల్డ్ దెన్ ఎనీ అదర్ ఫీల్డ్స్ వాట్ యూ టేక్. మీరు AML కంటే కూడా కాంప్లికేటెడ్ ఫీల్డ్. పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ దట్. సెకండ్ థింగ్, సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్నప్పుడు మీరు ఏదో కంప్యూటర్ మీద కూర్చొని మీరు చేస్తా అంటే కుదరదు. యూ షుడ్ హ్యావ్ వెరీ సొఫిస్టికేటెడ్ ల్యాబ్ టు టెస్ట్ whether you can give that security that is expected by the agencies. So if you want to enter into cyber security, you should be very strong in the operating system principles,
విత్ లైనెక్స్ లైక్ ఫ్లేవర్, లైనెక్స్ ఆర్ యునిక్స్ లైక్ ఫ్లేవర్తోని అసలు ఆపరేటింగ్ సిస్టమ్స్ కమాండ్స్ నేర్చుకోవడం కాదు, ఆపరేటింగ్ సిస్టమ్స్లో అసలు ఏం జరుగుతుంది అంటే ఒక మనం మెషిన్ స్టార్ట్ చేసి మెషిన్ రన్ అవుతున్నప్పుడు దానిలో జరిగే ప్రాసెసెస్ ఏంటి, డివైస్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి, అప్లికేషన్ టు అప్లికేషన్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ నెట్వర్కింగ్ దట్ ఆర్ ఫండమెంటల్ ఎగ్జిస్టింగ్. ఈ నెట్వర్కింగ్లో డేటా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అది ఎన్ని రకాల ప్రోటోకాల్స్ని వాడుతుంది, ప్యాకెటైజేషన్ ఎలా జరుగుతుంది, ప్యాకెటింగ్ మెథడాలజీస్ ఏమి ఉన్నాయి, ఈ టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఇంటర్నెట్ తెలిసి ఉండాలండి వీళ్ళకి. రెండోది దే షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ నేర్చుకున్నారనుకోండి, యూ కెన్ లెర్న్ ఏ కోర్ పైథాన్, బట్ యూ షుడ్ నో ద ప్యాకేజెస్ దట్ సపోర్ట్ యూ ఫర్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్. అంటే ఇంటర్నల్స్ ఆఫ్ సిస్టమ్స్లోకి వెళ్ళి డేటాని అనలైజ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్యాకేజెస్ ఏమున్నాయి అవి నేర్చుకోవాలి. దగ్గర మీరు జనరల్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని సైబర్ సెక్యూరిటీలోకి రావడానికి కుదరదు. యూ షుడ్ నో వాట్ ఈస్ మెన్ బై ఎన్క్రిప్షన్, what is meant by decryption, how many different kinds of encryption and decryption techniques are there. You need to have knowledge on cryptographic standards first of all, and along with that you should also have some kind of I said diligence to understand what is steganography. అంటే మీరు డేటాని ఏదో ఒక ప్రాసెస్లో హైడ్ చేసి పెడతారు, అందులో డేటా ఎక్స్ట్రాక్షన్ ఎట్లా చేయాలి. దేర్ ఆర్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ which may be around 25,000 rupees per month. There are cyber security jobs which will pay you on consulting hourly anything not till 1 lakh to 2 lakhs also. సో మీరు మీ కెరియర్ని ఎక్కడ చూసుకున్నారు. సో నేను చాలా మటుకు గమనించాను ఏంటంటే బికాస్ ఆఫ్ ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ పెరిగిపోయిన తర్వాత సంబడి కమ్స్ అండ్ సేస్ దట్ ఐ విల్ మేక్ యూ ఎథికల్ హ్యాకర్ ఇన్ 10 days, పీపుల్ ట్రై టు జాయిన్. మీ ఫోన్ని నేను హ్యాక్ చేయడం, నా ఫోన్ని మీరు హ్యాక్ చేయడం ఈజ్ నాట్ సైబర్ సెక్యూరిటీ. ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకే, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ యూర్ ప్రామిసింగ్ ద ఆర్గనైజేషన్ దట్ from your organization no data will go without validated and no data will enter without validation అని మనం వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నాము. ఇట్స్ సంథింగ్ లైక్ యు ఆర్ బిల్డింగ్ ఏ సెక్యూరిటీ జోన్ ఫర్ దట్ సిస్టమ్ where they could be very happy with you as a cyber security specialist, expecting data will never be lost. ఓకే, అది. సో టెక్నాలజీస్ ఇక్కడ కూడా నేర్చుకోవాలండి. దేర్ ఇస్ అ గ్రేట్ లాట్ ఆఫ్ కెరీర్, హెవీ పే ప్యాకేజెస్, కీప్ దట్ ఇన్ మైండ్. ఆల్రైట్ సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అదే మా అబ్బాయి డిగ్రీ చేసిన తర్వాత డిగ్రీ ఎంపీసీఎస్ తీసుకున్న తర్వాత ఎంసీఏ చేశాడండి. ఓకే, అయితే ఇప్పుడు 2 years అయిపోయిందండి. జావా నేర్చుకున్నాడు, ఎస్ఏపీ నేర్చుకున్నాడండి. ఓకే, అయితే జాబ్లు పెద్దగా లేవనేసి బ్యాక్ డోర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు. దానివల్ల మనకి అన్నా పర్వాలేదా ఇంటాను. మేడం, బాబు జావా ఎంసీఏ చేశాడు కాబట్టి 100% ఆపర్చునిటీస్ ఉంటాయండి. అండ్ అందులో జావా విత్ ఎస్ఐపి అన్నాడు కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ గెట్ ఆపర్చునిటీస్ అండి. మేబీ తన రెజ్యూమ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి ఎక్స్పర్ట్స్కి ఎవరికైనా చూపించండి. రెండోది, మీరు ఇప్పుడు ఓపెన్గా అన్నారు కాబట్టి ఐఎమ్ యూజింగ్ దట్ టర్మ్, వీ షుడ్ నాట్ యూజ్ ఇట్. బ్యాక్ డోర్ అని అన్నారు. ఎనీ బ్యాక్ డోర్ ఎంట్రీ విల్ హ్యావ్ వన్ ఫ్రంట్ డోర్ టు గో అవుట్ సైడ్ అండి. యూ షుడ్ రిమెంబర్ దట్. సో బ్యాక్ డోర్ అనేది ఇట్స్ ఎ రాంగ్ ప్రాసెస్. అది మీరు కేవలం మోసపోవడానికి పనికొస్తుంది తప్పితే ఎందుకు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. సో అది అసలు కరెక్ట్ కాదండి. అండ్ రెండోది ఏంటంటే, ఎవరన్నా మీకు మేము జాబ్ ఇప్పించగలము, మేము ఇచ్చేస్తామని అన్నారనుకోండి, అతను అక్కడ కూర్చొని పనిచేయడం, మీ బాబే పనిచేయాలి మన లోపలికి వెళ్ళిన తర్వాత. సో అతను పని చేయకపోతే ఎప్పుడన్నా తీసేస్తారు. సో ఇలాంటివి అస్సలు ఐటీ అంటే టాప్ లెవెల్ ఐటీ కంపెనీస్లో 150% ఇలాంటి ప్రాసెస్ ఉండదండి. అదేమన్నా చెప్పారని అంటే మీరు మోసపోతున్నట్టు ఫస్ట్ తెలుసుకోండి. బాబుకు ఆల్రెడీ ఎస్ఐపి తెలుసు అన్నారు. ఎస్ఐపిలో ఏ మాడ్యూల్స్ చేశాడు తను? హలో, తను ఏ మాడ్యూల్స్ చేశాడో ఫస్ట్ కనుక్కోండి మేడం. ఆ మాడ్యూల్స్కి రిలవెంట్గా తనకు ఆల్రెడీ 3 years అయిపోయింది అంటున్నారు కాబట్టి ఏదన్నా చిన్న కన్సల్టెంట్ దగ్గర నుంచి తను జాబ్ మొదలు పెట్టుకొని కాంట్రాక్ట్ బేస్లో ఫస్ట్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. ఫుల్ టైమ్గా తను డైరెక్ట్గా వెళ్ళడానికి కుదరదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బొత్తుల వెంకటరావు, అమరావతి అండి. చెప్పండి సార్, మీ క్వశ్చన్. మా బాబు ఇప్పుడు ఇంటర్ పాస్ అయ్యాడు మేడం. ఓకే, అది ఏ కోర్స్ తీసుకుంటే ఎక్కువ ఉపాధి అవకాశాలు దొరుకుతాయో త్వరగా చెప్పగలరండి. అంటే ఇంటర్లోని బాబు ఏ బ్రాంచ్ అండి? ఏ బ్రాంచ్? ఎంపీసీ సార్. ఎంపీసీ అంటే అయిపోయిందండి, ఇప్పుడు జాయిన్ అవుతున్నాడా? అయిపోయింది సార్, అయిపోయింది. తను బహుశా నాకు తెలిసి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇప్పుడు రాస్తున్నాడు అనుకుంటా కదండి? అవునండి. ఇంజనీరింగ్ ఏ కోర్స్ తీసుకోమంటారు సార్? సార్ ఇంజనీరింగ్లో తనకి మంచి కాలేజ్లో కానీ వస్తే ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదండి.
తను చాలా మంచి పర్సంటేజ్ ఉంది, తనకి కోర్ కంప్యూటర్ సైన్సెస్ రావడానికి ఛాన్స్ ఉందనుకుంటే డెఫినెట్గా కోర్ కంప్యూటర్ సైన్సెస్ ప్రిఫర్ చేయండి. సెకండ్ ఆప్షన్ కింద మీరు కంప్యూటర్ సైన్స్ సైడే ఉంచాలి అని అనుకున్నట్టయితే సిఎస్ఐటి బ్రాంచ్ మంచిది. ఆ తర్వాత ఎనీ ఫ్యాంటసీస్ అండ్ అంటే కంప్యూటర్ సైన్సెస్ విత్ సైబర్ సెక్యూరిటీ కానీ డేటా సైన్స్ కానీ ఏఎంఎల్ ఇలాంటి వాటిలో జాయిన్ చేయొచ్చు. కానీ ఇవి చేస్తేనే బాబుకి ఫ్యూచర్లో అవకాశాలు ఉంటాయనుకోవడం తప్పు. తను కొంచెం బాగా ఆలోచించి కష్టపడగలిగితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ కూడా మంచిదే ఆఫ్టర్ కంప్యూటర్ సైన్సెస్. మీరు ఈ 4 ఇయర్స్లోని తర్వాత బాబు ఎంటెక్ చేస్తాడా లేదంటే జాబ్ చేస్తాడా ముందే డిసైడ్ చేసుకోండి. దాన్ని బట్టి తను ఈ 4 సంవత్సరాల్లో ఎట్లాంటి టెక్నాలజీస్ నేర్చుకుంటే బాగుంటుందన్నది మార్కెట్ ఇవాల్వ్ అవుతూ ఉంటుందండి. అంటే ఈ ఇయర్ ఇండస్ట్రీ ఏ టెక్నాలజీస్ మీద ఉంటుందో నెక్స్ట్ ఇయర్ కూడా దాని మీద ఉంటుందని లేదు. ఈ 4 సంవత్సరాల్లో మీరు కొంచెం మార్కెట్ని అవగాహనలో పెట్టుకొని దాని తగ్గట్టుగా ఏ టెక్నాలజీస్ బాబు నేర్చుకుంటూ వెళ్తే బాగుంటుందో ఐడెంటిఫై చేసుకొని చేస్తే బెటర్ అండి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి? మ్యామ్ యాక్చువల్లీ బ్లాక్ చైన్ ఇస్ నాట్ ఎ టెక్నాలజీ అండి, ఇట్స్ వన్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ అండి, కాకపోతే ఇట్ ఈస్ నౌ ఇన్ ఏ వెరీ బ్రాడర్ ఏరియా. సే లైక్ యు ఆర్ హ్యావింగ్ ఏ బ్యాంక్ అకౌంట్, లెట్ అస్ సే మీరు ఎన్నో ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. నా ఈ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఇట్ ఈస్ ఏ చైన్డ్ ట్రాన్సాక్షన్ టు ద ప్రీవియస్ వన్. సపోజ్ లైక్ మీరు ఈరోజు ఏదైనా అమౌంట్ విత్డ్రావల్ చేశారనుకోండి, మీ బ్యాంక్లో ప్రీవియస్ బ్యాలెన్స్ ఏంటో దానికి ఆల్రెడీ తెలుసు. సో యువర్ కరెంట్ బ్యాలెన్స్ టు ద ప్రీవియస్ బ్యాలెన్స్ ఈజ్ ఇంటర్లింక్డ్ and that is showing whether you have done any withdrawal or you have done any deposit. So data is always interlinked and it is stored in the systems. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు నేను ఏదైనా డేటా ఇప్పుడు సై లైక్ మీ బ్యాంక్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు నేను బ్యాక్ ఎండ్లోంచి వెళ్ళి ఆ డేటాని నేను చేంజెస్ చేయవచ్చు. నేను సపోజ్ లైక్ ఐ మేకింగ్ సమ్ చేంజెస్ అనుకోండి ఫర్ ద సేక్ ఆఫ్ మై ఓన్ సెల్ఫిష్నెస్. లేటర్ ఆన్ ఆఫ్టర్ మై వర్క్ ఈస్ కంప్లీట్ ఐ కుడ్ రీఅడ్జస్ట్ ద డేటా. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఎవరు దీనిలో కనెక్ట్ అయ్యారు, డేటాను ఎలా మార్చారు, ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న దాని మీద లాగ్ హిస్టరీ ఉండదు. సో బ్లాక్ చైన్ ఈజ్ నథింగ్ బట్ విచ్ మేక్స్ ఎవ్రీ పీస్ ఆఫ్ యువర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ ద వరల్డ్ టు బీ ఇన్ ద హిస్టారికల్ స్టేట్. సో ఒకసారి ఒక డేటా ప్యాకెట్ తయారైందనుకోండి, ఆ పర్టికులర్ డేటా ప్యాకెట్కి దే విల్ గివ్ సమ్ హ్యాష్ కోడ్ ఆన్ దట్. ఈ హ్యాష్ కోడ్ ఏమవుతుందని అంటే ఎప్పుడైనా ఎవరైనా చేంజెస్ చేశారనుకోండి, ఇఫ్ ఈజ్ ఆథరైజ్డ్ ఈ కెన్ మేక్ చేంజెస్ ఆన్ దస్. నా వన్స్ ఈ మేక్స్ చేంజెస్ ఈ ప్యాకెట్ యొక్క హ్యాష్ కోడ్ మారిపోతుంది ఆటోమేటికలీ. మారిపోయి ప్రీవియస్ వన్ హిస్టారికల్ స్టేట్లోకి వెళ్తుంది, ద కరెంట్ వన్ విల్ బి మెయింటైన్డ్ అనమాట. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ అంటే ఆఫ్టర్ స్పాన్ ఆఫ్ 100 years మనం వెనక్కి వెళ్ళి అసలు ఈ డేటా ఏ విధంగా చేంజెస్ జరిగాయి, ఎందుకు జరిగింది అన్నది హిస్టారికల్ స్టేట్లో చూసుకోవచ్చు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెజారిటీ ఆఫ్ ది ఏరియాస్. Say like you take a student's database తీసుకోండి, you are joining in your school at the age of say like 5 or 6 years in first class. You have been going through so many number of examinations and you are having your result cards that are issued, your 10th and intermediate. So ఈ ప్రాసెస్లో how the child has grown out of his intellectuality and maturity తెలుసుకోవాలంటే ఎక్కడా కూడా మనకు ఒక హిస్టారికల్ స్టేట్ లేదు. సో దీన్ని మనం బ్లాక్ చైన్లో పెట్టామనుకోండి, ఒక పర్టికులర్ చైల్డ్ యొక్క ఎబిలిటీని మనం అసెస్ చేయాలనుకున్నప్పుడు వీ కెన్ గో బ్యాక్ త్రూ దిస్ ఎంటైర్ హిస్టరీ అండ్ వీ కెన్ నో వాట్ చేంజెస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ అండ్ హౌ దిస్ వాస్ పాసిబుల్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వన్ థింగ్ ఈజ్ ఐఎమ్ సెక్యూరింగ్ మై డేటా నాట్ టు గెట్ డ్యామేజ్డ్ బై ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ డేటా యొక్క ప్రోగ్రెసివ్ స్టేట్ని ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇంకో స్టూడెంట్ ఎందుకు ఇంటెలెక్చువల్ స్టేట్లో ఉండట్లేదు అన్న దాని మీద అనలైజ్ చేసుకొని వీ కెన్ స్టార్ట్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. So this is basically a kind of method where you are interconnecting your data and you are seeing that the data is not going for unauthorized changes at any point of time. It can be implemented using multiple different number of technologies and presently blockchain endante they are not identifying ante the technology is in its place but then ekkada apply cheyalana dani meeda inka research jarugutundi. The only area where it was very highly successful was cryptocurrency. Alright. In other areas also it is going to move. Indian government has already started it. మీరు గమనించారు ఇది ఇయర్ అన్ని స్కూల్స్లో కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి దే హ్యావ్ టేకెన్ దేర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దే సెడ్ లైక్ దే హ్యావ్ టు ఓపెన్ వన్ అకౌంట్ ఇన్ ద ఇండియన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వేర్ ద చైల్డ్స్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ హిస్ ఎగ్జామినేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి మెయింటైన్డ్. సో ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ ఉంది ఏంటంటే నెక్స్ట్ లైక్ అప్కమింగ్ 5 or 6 years తర్వాత ఫిజికల్ ఇష్యూయింగ్ ఆఫ్ మార్క్ షీట్స్ అని ఏమి ఉండవు ఇక. So you will be given one simple code, wherever you go you will mention that particular piece of the code and ఎవరైతే మనం authorities ఉంటారో who are conducting exams or anything they'll get into that particular, they'll enter the code and they'll check your whole history of education will come out. Because of this
చైల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్కడైనా బ్రేక్స్ ఉన్నాయా, ఇఫ్ దట్ బ్రేక్ ఈస్ దట్ డిడ్ ఈ ట్రై టు డూ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ కోర్సెస్ అండ్ యాజ్ అప్డేటెడ్ ఆర్ నాట్, మీ జాబ్లో ఏదైనా బ్రేక్స్ వచ్చినా కూడా క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఒక కాల్ తీసుకుందాం సార్. హలో హలో, మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? మా పేరు వీణా మేడం. వీణా గారు, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి అమ్మా. నమస్తే. నా పేరు వీణా సార్. మా పాప ఇప్పుడు బిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్, డేటా సైన్స్ సార్. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సార్, ఎగ్జామ్స్ రాస్తుంది. ఓకే మ్యామ్. తర్వాత ఇంకా ఏంది ఎటు వెళ్ళాలా ఎటు అని కనుక్కుందామని చేస్తా సార్. ఒకటమ్మ తను డేటా సైన్స్ చేస్తుంది కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే తన మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళకి ఏదైతే ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్లో మ్యాథమెటికల్ సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తారో అవి మాత్రం చాలా సీరియస్గా చేయమని చెప్పండి. కాలేజ్లో చెప్తున్నారు చెప్పట్లేదు అన్నది అక్కడ పట్టించుకోకూడదు. తను సొంతగా ఆ సబ్జెక్ట్స్ ఎంత బాగా కవర్ చేస్తున్నదని చూసుకోమని చెప్పండి. దాంతోపాటు వాళ్ళకి 3 ఇయర్స్లో డెఫినెట్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ దెన్ ఆర్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది వాళ్ళ సిలబస్లో. ఈ రెండు చాలా సీరియస్గా చేయమని చెప్పండి. అండ్ ఏదైనా రిపోర్టింగ్ టూల్ కూడా ఉంటుందండి వాళ్ళకి 3 ఇయర్స్లో ఏదో ఒక ఏరియాలో ఉంటుంది. ఆ రిపోర్టింగ్ టూల్ ఐదర్ పవర్ బిఐ అన్న అవుతుంది, లేదంటే ట్యాబ్లో అన్న అవుతుంది. సో మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ బాగా స్ట్రెంథనింగ్గా చేసుకోమని చెప్పండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ విత్ ఆర్ డెఫినెట్గా అడాప్ట్ చేసుకోమనండి. ఒక రిపోర్టింగ్ టూల్స్ అది తీసుకున్న తర్వాత మీకు అంటే మీ ఎకనామికల్ స్టేటస్ కానీ తనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించడానికి కుదురుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా పీజీ చేయించండి. ఓన్లీ బీఎస్సీతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు, కానీ ఒక 5 ఇయర్స్ తర్వాత తన గ్రోత్ రేట్ పడిపోతుంది. సో మీరు ఇన్ కేస్ సపోర్ట్ చేయగలిగితే డెఫినెట్గా పీజీ చేయించండి అమ్మా. లేదనుకుంటే మాత్రం ఈ టెక్నాలజీస్ ద్వారా తనకి తప్పకుండా జాబ్ దొరుకుతుంది. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈఆర్పీ ప్యాకేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. Ma'am, to do any particular project, you need the area where you can store and operate the data. And one layer definitely you need where business operations and high level validations are conducted. And the third is presentation layer, what you show to the end user. ఇప్పుడు ఒక చిన్న బిజినెస్ ప్రాసెస్ ఉందనుకోండి, వాళ్ళకి ప్రాజెక్ట్ చేయడానికి ఇట్ మే హార్డ్లీ టేక్ 3 to 4 months. బట్ ఇఫ్ యూ టేక్ అన్ ఎంటర్ప్రైజ్ అంటే సపోజ్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి వాళ్ళకి మనం ఒక ప్రాజెక్ట్ చేయాలి అని అంటే you can never expect that project to be completed because of the span what they have in the business. We generally call them as multi-tenant architectures అంటారు. వాటిని మల్టీ-టెనెంట్ అంటే వాళ్ళకి చూడడానికి అంటే ఎండ్ యూజర్కి ఒక బిజినెస్ లాగా కనబడుతుంది, కానీ వాళ్ళకి డిఫరెంట్ ఎంటిటీస్ ఉంటాయి బిజినెస్. వీటన్నిటి మధ్యలో డేటాని సింక్రనైజ్ చేసుకొని వాళ్ళ ఫినాన్షియల్ అంటే వాళ్ళ ఫినాన్షియల్ అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి, ఇన్వెంటరీని మెయింటైన్ చేయాలి, వాళ్ళ సప్లై చైన్ మెయింటైన్ చేయాలి. అంటే అన్నీ కరెక్ట్గా జరుగుతూనే వాళ్ళ బిజినెస్ నడుస్తుంది. సో ఈఆర్పీస్ అనేవి ఒక 25 ఇయర్స్ బ్యాక్ లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసేసారు. సో లైక్ ఎస్ఐపి తీసుకున్నారనుకోండి, విచ్ కేమ్ ఇనీషియలీ విత్ ఎన్ ఈఆర్పీ యాజ్ ఎ సొల్యూషన్. వాళ్ళు ఏం చేస్తారని అంటే దే విల్ గివ్ యూ ఎ ప్రోడక్ట్ దట్ హ్యాస్ ద ఎబిలిటీ టు కన్ఫిగర్ యువర్ బిజినెస్ వెరీ ఈజీలీ అమాంగ్ ఆల్ ద డిఫరెంట్ డివిజన్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట. అక్కడ ప్రోగ్రామింగ్ ఎక్కువగా ఉండదు. ప్రోడక్ట్ని తీసుకుంటాము, బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ చేసుకుంటూ ఆ ప్రోడక్ట్ని వాళ్ళకి తగ్గట్టుగా కన్ఫిగర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో ఈఆర్పీస్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే లార్జ్ స్కేల్ కంపెనీస్, లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్కి మనం తొందరగా వాళ్ళ బిజినెస్ సొల్యూషన్ ఇవ్వగలుగుతాం వితౌట్ డూయింగ్ ఎనీ గ్రేట్ అమౌంట్ ఆఫ్ ప్రోగ్రామింగ్. బికాజ్ అక్కడ ఆల్రెడీ ప్రోడక్ట్ ప్రోగ్రామ్ చేసి ఉంది, మీరు ఓన్లీ కన్ఫిగరేషన్స్ చేయాలి. కొంత కస్టమైజేషన్ ఉండొచ్చు, ఆ కస్టమైజేషన్ ఒక 20 to 30% ఉంటుంది అనమాట. వెరీ గుడ్ కెరియర్ అండి ఈఆర్పీస్లో కూడా. బట్ అక్కడ మీరు వెళ్ళాలన్నా కూడా ఓన్లీ ఈఆర్పీ. ఒక అబ్బాయి ఎస్ఐపి నేర్చుకున్నానని చెప్పేసి మదర్ చెప్పారు. ఎస్ఐపి నేర్చుకోవడం తప్పు కాదు, కానీ మీరు ఎస్ఐపిలో ఏ మాడ్యూల్ నేర్చుకున్నారు, ఆ మాడ్యూల్లో కస్టమైజేషన్స్ కావాలంటే మీరు చేయగలరా లేదా అది చెక్ చేసుకోవాలి మెయిన్గా. ఆ కస్టమైజేషన్ ఇంటెలిజెన్స్ లేకుండా ఈఆర్పీస్లోకి వెళ్ళకూడదు. లెట్స్ టేక్ ఎ లాస్ట్ కాల్ సార్. హలో హలో, చెప్పండి మేడం మీ క్వశ్చన్. మేడం మా పాప బీకామ్ తీసుకోండి. ఓకే, తను కోర్స్ చేయొచ్చు, పీజీ డిప్లొమా ఇన్ డేటా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. మా పాప బీకామ్ తీసుకోండి. ఓకే, తను డేటా అనలిటిక్స్ మీద కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో తను ఇప్పుడు చేయొచ్చు అంటే పీజీ డిప్లొమా అంటే 1 year కోర్స్ ఉంటుంది. ఓకే, పీజీ డిప్లొమా ఇన్ డేటా అనలిటిక్స్ అని. మంచిదేనమ్మా. కాకపోతే తను ఎక్కడి నుంచి చేస్తుంది పీజీ డిప్లొమా ఇన్ అనాలిటిక్స్? హలో, సారీ సార్. పీజీ డిప్లొమా ఇన్ అనాలిటిక్స్ ఎక్కడి నుంచి చేస్తుంది తను? తను సెయింట్ జోసెఫ్ యూనివర్సిటీలో అప్లికేషన్ వేసింది. మంచిదేనమ్మా. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెప్యూటెడ్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ డెఫినెట్గా చేయొచ్చు. బీకామ్ చేస్తుంది కాబట్టి తనకి అనాలిటిక్స్ కోర్స్ డెఫినెట్గా పనికి వస్తుంది. కాకపోతే
కొంత తను ఆ అనాలిటిక్స్ కోర్స్లో జాయిన్ అవ్వడానికి ముందు తను ఆల్రెడీ బీకామ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి బెటర్ టెల్లర్ టు ప్రాక్టీస్ విత్ ఎక్సెల్ అండి. ఎక్సెల్ బాగా ప్రాక్టీస్ ఎక్సెల్ బాగా వస్తుంది. బాగా వచ్చినట్టయితే తను అలాగే ఒక వీలైతే ఒక చిన్న ఈఆర్పి అండి, అంటే టాలీ లాంటి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏదైనా టాలీ కూడా వస్తుంది, ఎక్సెల్ కూడా వస్తుంది. దెన్ ఇట్స్ నాట్ ఎ ఇష్యూ మేడం. ఆ కోర్సులో మీరు జాయిన్ చేయొచ్చు, దానికి డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే అప్లికేషన్ చేసాము, సెలెక్ట్ కూడా అయ్యింది ఆల్రెడీ. మంచిదేనండి, చేయించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో వీ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్. యాజ్ ఇట్ వాస్ వెరీ ప్రొడక్టివ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. వెల్కమ్ మ్యామ్. ఇది ఈ వారం ఐటీ ట్రెండ్స్. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి. డిడి యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్.